ఉత్తరప్రదేశ్లో గాలి బీభత్సం సృష్టించింది. అక్కడ గాలివాన బీభత్సానికి అక్కడ హోర్డింగ్‌కి వేలాడుతున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా గాల్లో ఎగిరి పడుతున్న దృశ్యాలు మనం ఎన్‌టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లో ఈ గాలివాన సృష్టించిన బీభత్సంతోటి 78 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అంటే వేరు ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలన్నవి కురిశాయి. దీంతోటి అనేక ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పటికే జనజీవనం అన్నది స్తంభించింది. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్లో గాలివాన బీభత్సంతోటి అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు సైతం నేలకూలిన పరిస్థితులు చాలా చోట్ల కనిపించాయి. ఈ నేపథ్యంలో అక్కడ హోర్డింగ్‌ని పట్టుకున్న ఒక వ్యక్తి కూడా గాలి బీభత్సానికి ఒక్కసారిగా ఎగిరి అవతల వైపు పడ్డాడు. మరోవైపు పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకూలుతున్న ఒక కారు పైన ఒక పెద్ద చెట్టు పడిన దృశ్యం మనం ఎన్‌టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదే విధంగా ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో కూడా గాలివాన సృష్టిస్తున్న బీభత్సానికి పెద్ద పెద్ద చెట్లు, హోర్డింగ్లు అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం కూలిపోతున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి అక్కడ విద్యుత్ సరఫరాకు సైతం తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యుయేషన్ కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ గాలి వాన బీభత్సానికి 78 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరికీ కూడా వేర్వేరు హాస్పిటల్స్‌కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అలాగే వేల ఎకరాల్లో సైతం